హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ ఆస్పిరెంట్ మామ్. నా పేరు అంజలి అండ్ నాకు ఒక 5-year-old బాబు ఉన్నాడు. తను ఒక స్పెషల్ నీడ్ కిడ్ అండి. సో బిఫోర్ లాస్ట్ వీడియో నేను ఆటిజం లేదా స్పీచ్ డిలే గురించి డిఫరెన్సెస్ ఏంటి, ఎలా తెలుసుకోవాలి అనేది నేను డిస్కస్ చేశాను. అండ్ ఈ వీడియోలో నేను స్పీచ్ డిలే అండ్ లాంగ్వేజ్ డిలే డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను ఏదైనా షేర్ చేస్తున్నానంటే అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద మా బాబు డెవలప్మెంట్ చూస్తూ నాకు అనిపించింది వీడియోస్ చేయాలి, అట్లీస్ట్ ఇది కొంతమందికైనా హెల్ప్ అవుతుందని ఒక మోటోతోనే మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ నా ఛానల్లోకి రావడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఫర్దర్గా వీడియో పూర్తిగా చూసి ఇది ఎంతో కొంత హెల్ప్ అయితే వాళ్ళకి ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, స్పీచ్ డిలేనా లేకపోతే లాంగ్వేజ్ డిలేనా? స్పీచ్ డిలే కోసం నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసి మళ్ళీ ఇంకోసారి చేస్తానండి. స్పీచ్ డిలే అంటే ఒక పిల్లోడికి స్పీచ్ లేదని అర్థం. అంటే తనకి ఇంకా స్పీచ్ రాలేదు సరిగ్గా అని అర్థం. స్పీచ్ అంటే మాటలు అంటే అక్షరాలను ఎలా పలకాలి అనేది తనకి తెలియదు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఓరల్ మోటార్ స్కిల్స్ అంటారు. ఎస్పెషలీ అది మనం పిల్లల్లో చూస్తాము. చిన్న పిల్లలు లైక్ అరౌండ్ 3 to 4 years వాళ్ళ పిల్లల్లో ఇది డెవలప్ కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి స్లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మాటలు పలకడం కూడా, అక్షరాలు పలకడం కూడా స్లో అవుతుంది. సో అలాంటి పిల్లలకి మనం స్పీచ్ డిలే కింద తీసుకుంటాము. సో స్పీచ్ డిలేకి మనం ఏంటి టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అది టెస్ట్ చేశాక మనకి తెలిసిపోతుంది దట్ ఏదైనా మనకి వోకల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది. ఇయరింగ్ ఆర్ వోకల్ 2 టెస్ట్లు అవుతాయి. వోకల్ ఏదైనా ప్రాబ్లం ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది. క్రాస్ మోటార్ స్కిల్స్ అనేది మెయిన్ ఇక్కడ మనకి జా లైన్ ఉంటుంది. ఆ జా లైన్ మీద అండ్ ఆల్సో మన టంగ్ మూమెంట్ బట్టి మనకి పదాలు, అక్షరాలు పలకడానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క టెస్టింగ్ అనేది మనకి పీడియాట్రిక్ డెవలప్మెంట్ పీడియాట్రిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇది క్లియర్గా మనకి తెలిసిపోతుంది దట్ పిల్లలకి స్పీచ్ డిలే ఉందా, ఆటిజం ఉందా లేదా లాంగ్వేజ్ డెవలప్మెంట్ డిలే ఉందా అనేది. సో మోస్ట్లీ ఏమవుతుందంటే వాళ్ళకి జా మసిల్స్ అంటారు కదా, అవి డెవలప్ అవ్వక వాళ్ళకి అక్షరం పలకడం కూడా ఈజీగా ఉండదు. కాబట్టి ఆ జా లైన్ మసిల్స్ అవన్నీ మనకి టెస్ట్స్లో అన్నీ క్లియర్ అయిపోతాయి. ఒక విధం ఏంటంటే టంగ్. కొంతమందికి టంగ్ ఎలా ఉంటుందంటే టంగ్ లోవర్ ఉంటుంది కదా, మనకి జా లైన్ ఉంటుంది కదా, టంగ్ కిందకి ఆనుకుని ఉంటుంది అనమాట. టచ్ అయ్యి ఉంటుంది, స్టిక్ అయి ఉంటుంది. కాబట్టి అండ్ కొంతమందికి టంగ్ షేప్ బట్టి కూడా పలకడం అంటే మాటలు రావు స్లోగా అని కూడా చెప్తారు. డాక్టర్స్ చూసి చెప్పేస్తారండి. సో ఇది ఒక టెస్ట్, జనరలైజ్డ్ ఒక టెస్ట్ ఉంటుంది. అది చేస్తే ఏదైనా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే ఇది క్లియర్ అయిపోతుందండి. అండ్ సో ఇదంతా మనకి పిల్లలకి స్పీచ్ డిలే ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఎలా అనేది ఇది ప్రాసెస్. సెకండ్, నెక్స్ట్ కమింగ్ టు ద లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఆర్ లాంగ్వేజ్ డిలే డెవలప్మెంట్ అంటారు. సో దీనికి వెళ్ళే ముందు ఈ లాంగ్వేజ్ డిలే డెవలప్మెంట్ ఉన్న పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళ దగ్గర వర్డ్స్ ఉంటాయి అన్నమాట. వర్డ్స్ ఎలాంటివంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఒక వస్తువుని చూసి ఆ వస్తువుని ఆ పేరుతో పలకడం వాళ్ళకి తెలుసు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ని చూసి అది యాపిల్ అని అనడం, లేదా ఇంట్లో వాళ్ళు ఎవరినైనా గుర్తిస్తారు, అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, లైక్ మామయ్య. సో వాళ్ళని చూసి ఇది పలకాలని ఒక మీనింగ్ఫుల్ వర్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ అది స్పష్టంగా ఉంటుంది, ఆ వర్డ్ కూడా స్పష్టంగా క్లియర్గా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి వర్డ్స్ ఉంటాయి కానీ ఆ వర్డ్స్ని ప్రాపర్గా ఒక సెంటెన్స్ కింద ఎలా మార్చాలనేది తెలియదు. సో అలాంటి పిల్లల్ని మనం ఏమంటామంటే లాంగ్వేజ్ డిలే డెవలప్మెంట్ ఉందని అంటాం. సో మా బాబుకి లాంగ్వేజ్ డిలే డెవలప్మెంట్ ఉందండి. తనకి ఇంకా వర్డ్స్ అయితే ఉన్నాయి, బట్ కొన్ని ఫ్రేజెస్ వాడు ఇప్పుడు స్టార్ట్ చేశాడు. అంటే తను చేస్తాడు. తను ఇప్పుడు కొన్ని అంటే 3 to 4 వర్డ్స్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేసేస్తున్నాడు. కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది వాడికి, తనకు అర్థం కాదు, కొన్ని మనం చెప్పాల్సి వస్తుంది, రెపిటేటివ్గా చెప్పాల్సి వస్తుంది. సో మీ పిల్లలకి ఫస్ట్
ఆటిజం ఉందా, స్పీచ్ డిలే ఉందా, లాంగ్వేజ్ డిలే డెవలప్మెంట్ ఉందా ఏంటి అనేది మీరు కేటగరైజ్ చేసుకోండి. ఎందుకంటే తెలుసుకోవడం, ఇంటర్వెన్షన్ అంటారు కదా, తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పిల్లల డెవలప్మెంట్ కోసం మీరు ఒక పేరెంట్గా తెలుసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాస్క్ అండి. ఎందుకంటే మనం చాలా మిస్కన్సెప్షన్స్ పెట్టేసుకుంటాం మనలో మనమే, కాదు ఇది అని అనుకొని. బట్ యాక్చువల్గా ఏంటంటే మనం రైట్ టైంలో ఇంటర్వెన్షన్ చేస్తే త్వరగా వాళ్ళు పికప్ అవుతారు, అంతేనండి, ఇంకేం లేదు. కమింగ్ టు ద టాపిక్, లాంగ్వేజ్ డిలే డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి లాంగ్వేజ్ డిలే డెవలప్మెంట్లో కూడా 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఈజ్ రిసెప్టివ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, సెకండ్ వన్ ఈజ్ ఇమిటేటివ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, థర్డ్ ఈజ్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డిలే డెవలప్మెంట్లో పిల్లలు ఈ ప్రాసెస్లో ఉంటారు. లాంగ్వేజ్ డెవలప్మెంట్ రిసెప్టివ్ మీన్స్ పేర్లోనే ఉంది, రిసెప్టివ్ అంటే మీ యొక్క పిల్లలు మీరు చెప్పేది రిసీవ్ చేయగలగాలి. అంటే మీరు ఏదైతే చెప్తున్నారు తనకి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనుకోండి, మీరు చెప్పేది తనకు అర్థమయ్యి తను అది రిసీవ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో. ఇక్కడ ఓన్లీ వాళ్ళు మీ ఇన్స్ట్రక్షన్ని వింటారు, రిసీవ్ చేసుకుంటారు, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ మీరు ఒక పేరెంట్గా మీ పిల్లలకి అర్థమయ్యేలాగా మీరు చేసుకోవాలి. సో రిసెప్టివ్ అంటే మీ పిల్లల్ని మీరు చెప్పేది, మీరు ఏదైతే చెప్తున్నారో అది రిసీవ్ అయ్యేలాగా. సో ఒకవేళ పిల్లడు ఆల్రెడీ ఒక 1 word or 2 wordsలో వచ్చేస్తున్నాడు అని అంటే, స్పీచ్ అనేది వచ్చేసిందంటే, తనకి మీరేం చేస్తారంటే, ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్ తనకి తెలుసు. సో రిసెప్టివ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే, యాపిల్ అనేది తనకి తెలుసు, అదిగో యాపిల్ అని మీరు చూపిస్తే తను చూడాలి. దట్ ఈస్ రిసెప్టివ్. అంటే మీరు చెప్పింది తను రిసీవ్ చేసేసి, మీరు చెప్పింది తను చేశాడు, లైక్ యాక్షన్లో మార్చగలిగాడు, అది రిసెప్టివ్ లాంగ్వేజ్. అంటే మీరు చెప్పింది రిసీవ్ చేసి, ఆ వర్డ్స్ తనకి తెలుసు కాబట్టి మీరు చెప్పే ఆ సెంటెన్స్ని తను గ్రాస్ప్ చేసేసి, తన్ని గ్రహించి, తను అది అటువైపు చూసి అది యాపిల్ అని మీరు చెప్పగానే చూస్తాడు. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏముంటుందంటే, తను జస్ట్ రిసీవ్ చేసుకుంటాడు, తనకి అది పలకడం రాదు, ఫార్మేషన్ రాదు, సెంటెన్స్ ఫార్మేషన్ రాదు. సో కమింగ్ టు నెక్స్ట్ స్టేజ్, దట్ ఈస్ ఇమిటేటివ్. అంటే ఇమిటేషన్ చేయడం, ఇమిటేట్ చేయడం. ఇమిటేటివ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే, పిల్లలు అంటే రిసీవ్ అయితే చేశారు కదా, ఇప్పుడు ఇమిటేట్ చేస్తారు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్, మనం తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, అదిగో యాపిల్ అని చూపించినప్పుడు పిల్లలు అటుపక్క మీరు రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి అటుపక్క చూసి ఆ పిల్లలు ఏం చేస్తాడంటే, అదిగో యాపిల్ అని తను ఇమిటేట్ చేస్తాడు, మీకు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాడు. దీనే చాలామంది ఎకోలేలియా అంటారు, సైంటిఫిక్గా ఎకోలేలియా అంటారు. దీని గురించి సెపరేట్ వీడియో నేను డీటెయిల్గా చేస్తానండి, ఇప్పుడు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయను. సో సెకండ్ స్టేజ్లో ఉన్నాం కదా, సెకండ్ స్టేజ్లో ఇమిటేటివ్ స్టేజ్ ఉంటుంది. దాట్ మీరు చెప్పింది రిసీవ్ చేసిన తర్వాత ఆ ఒక సెంటెన్స్ని 2 words or 3 word సెంటెన్స్, చిన్న వర్డ్స్తోనే స్టార్ట్ చేయండి, చిన్న సెంటెన్సే చేయండి ఫామ్ స్టార్టింగ్లో. సో ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు చెప్పింది తను తీసుకుని మిమ్మల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది సెకండ్ స్టేజ్ ఉంటుంది, ఇమిటేటివ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో వస్తుందండి. సెకండ్ అయిపోయాక సెకండ్ స్టేజ్ అంటే వాళ్ళు అన్నిటినీ రిపీట్ చేస్తుంటారు, మీరు చెప్పేది ప్రతిదీ రిపీట్ చేస్తారు. సో ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అండి. సో ఇప్పుడు ఒక స్టేజ్కి పిల్లడు వచ్చేసాడు, మీరు చెప్పేది రిపీట్ చేస్తున్నాడు, అండ్ దట్ టు మీనింగ్ఫుల్. ఆ రిపిటేషన్ ఎలా ఉంటుందంటే, ఎక్కడ రిపీట్ చేయాలని కూడా, అంటే ఆ సెంటెన్స్ని ఎక్కడ వాడాలని కూడా వాడికి, ఆ పిల్లడికి అర్థం అయిపోతుంది. ఈ పాటికి ఈ స్టేజ్కి వచ్చేసరికి ఆ పిల్లడికి అర్థమైపోతుంది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ వస్తుంది, దట్ ఈస్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఏంటంటే, మీరు చెప్పే ఆ ఒక సెంటెన్స్ని ఎక్స్ప్రెషన్స్తో ఎక్స్ప్రెస్ చేస్తూ తను చెప్పాలన్నమాట. లైక్ అదిగో యాపిల్, ఇందాక మనం 2 స్టేజెస్లో ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో, థర్డ్ స్టేజ్లో కూడా అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పిల్లడికి మీరు చెప్తున్నారు, అదిగో యాపిల్, అదిగో అక్కడ ఉంది యాపిల్.
సో ఈ రెండు సెంటెన్స్కి తేడా ఉంది, రైట్? ఫస్ట్ దాంట్లో మీరు అదిగో యాపిల్ అని బ్లంట్గా చెప్పారు, అంటే స్ట్రైట్గా చెప్పారు. సెకండ్ సెంటెన్స్లో అదిగో అక్కడ ఉంది యాపిల్ అని మీరు చెప్పగానే ఆ పిల్లడు ఆ ఎక్స్ప్రెషన్, ఆ ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో ఆ టోన్, ఆ ఎక్స్ప్రెషన్తో పాటు మిమ్మల్ని గమనిస్తాడు, మిమ్మల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవ్ చేస్తాడు, తర్వాత ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాడు, థర్డ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. మీరు ఎలాగైతే ఎక్స్ప్రెస్ చేశారో అదిగో యాపిల్ అని ఆ ఎక్సైట్మెంట్ని తను కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఇది ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండి. ఎక్స్ప్రెసివ్ అంటే నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్స్ రావడము. అంటే మనకి నవరసాలు ఉంటాయి కదా, తెలిసిందే అందరికీ. సో మనము క్రోధము, ఆనందము, బాధ ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్సైట్మెంట్ అయినా ఏది ఆశ్చర్యము ఇలాంటివన్నీ మనం వాళ్ళకి రోజు డైలీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో వాటన్నిటిలో వాళ్ళకి అది ఇంక్లూడ్ చేస్తూ మీరు వాళ్ళని నేర్పించాలి. వాళ్ళకి అది ఇంట్రడ్యూస్ చేస్తూ స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ని డెవలప్ చేయాలి. వన్స్ ఒక్కసారి ఆ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టేజ్కి పిల్లాడు వచ్చేసాడంటే స్లోలీ తను ఏం చేస్తారు, తను కమ్యూనికేట్ చేయడానికి, తన ఒక నీడ్స్ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. మన వంతు ఏంటంటే యాజ్ ఎ పేరెంట్స్గా, ఒకవేళ మీ పిల్లలు లాంగ్వేజ్ డిలే డెవలప్మెంట్లో ఉన్నారు అని అనుకుంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ నీడ్స్ అంటే బేసిక్ అండి, సోషలైజ్డ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో మనకున్న ఇప్పుడు ఈ జనరేషన్లో అలాంటి సోషలైజ్డ్ కమ్యూనిటీలో వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అఫ్కోర్స్ ఫుల్గా అడ్జస్ట్ అవ్వలేరు, బట్ అట్లీస్ట్ మన వంతు మనం ట్రై చేయాలి. వాళ్ళకి కొంతవరకైనా మనం వాళ్ళకి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ వచ్చాక చిన్న కమ్యూనికేషన్స్గా చిన్న సెంటెన్స్ని ఫార్మేట్ చేసేసి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం ఎలాగా అనేది వాళ్ళకి నేర్పించాలి. సో ఐ హోప్ ఈ వీడియోలో నేను చాలా మటుకు క్లియర్ చేశాను స్పీచ్ డిలే అండ్ లాంగ్వేజ్ డిలే డెవలప్మెంట్ ఏంటి అనేది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎకోలేరియా గురించి, స్పీచ్ గురించి ఇంకా నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మన పిల్లలకి ఏదైనా డెవలప్మెంట్ ఇష్యూస్ ఉన్నాయంటే అది ఫస్ట్ ఏదైనా సెన్సరీ ఇష్యూస్, ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి ఫస్ట్ కమ్యూనికేట్ చేయడం అంటే స్పీచ్, మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పిల్లాడు అది చెప్పుకోలేకపోతున్నాడంటే అది మనం హెల్ప్ చేయాలి. Till then, thank you so much for watching Wow Aspirant Mom. Take care.